ఇక్కడ ఒకసారి తిన్నాక మీరు ఆహా అనక మానరు మావా. ఎక్కడ అంటారా, చూసేయండి చెప్పేస్తా. మరి మా సాంబార్ గాడైతే విజయవాడలో అంటే ఎదిరిపోయింది అనాలి మావా. అలాంటి రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్లి మావా అన్నాడు. ఎదిరిపోయిందనే కాదు మావా, తిన్నాక ఆహా కూడా నువ్వే అంటావు అని ఆహా బెజవాడ రుచులకి అయితే తీసుకొచ్చేసాను మావా. బుద్ధుడు బొమ్మ చూడగానే బుద్ధిగా అయితే నేను వెనకాల నుంచి ఉంటే ముద్దుగా ఓ ఫోటో అయితే తీసేయమన్నాడు మా సాంబార్ గాడు. సిట్టింగ్ విషయానికి వస్తే ఇక్కడ పిల్లలకి అయితే సెపరేట్ క్యాబిన్స్ పెట్టేశారు మావా. వచ్చేసి అవుట్డోర్ సిట్టింగ్ ఉంది, ఇండోర్ సిట్టింగ్ కూడా ఉంది మావా. అవుట్డోర్ లో కూర్చుంటే ఈ ఎద్దు ఎక్కడ ఎగిరితనిద్దా అని ఇండోర్ లో అయితే కూర్చున్నాం మావా. మేమైతే వెనకాల ఉన్న మా సాయి గాడి టెర్ఫిక్ నన్ను నమ్మండి మావా, ఇది కాదు విగ్. కానీ సెల్ఫీలో స్మైల్ ఎవరంటే సలాం కొడుతున్నాడు మావాడు. నేనైతే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్, మా వాడైతే కాజు పన్నీర్ బటర్ నాన్స్ అయితే చెప్పేశాడు మావా. మంచిగా బటర్ పూసిన నాన్ని తెంచుకొని తెచ్చిన కాజు పన్నీర్ లో అయితే నంచుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అంటే దీనికి మాటలు సరిపో చేతితో అయితే చూపిస్తానే సూపర్ అయితే అన్నాడండి మావాడు. ఇచ్చిన చికెన్ కర్రీలో అయితే నిమ్మకాయ అయితే పిండుకొని మంచిగా ఫ్రైడ్ రైస్ లో అయితే కలుపుకొని నోట్లో అయితే ఓ ముద్ద పెట్టేస్తే మనం టేస్ట్ ని ఆస్వాదించడం తప్ప ఎలా ఉందో చెప్పడం అంత ఆస్కారం మాత్రం ఉండదు మావా. లాస్ట్ లో అయితే కాజు చికెన్ అయితే చెప్పేసాము. టేస్ట్ అయితే క్రేజీ అయితే ఉంది మావా. ఫైనల్ గా బిల్ అయితే ఇంత అయింది మావా. దీని అడ్రస్ వచ్చేసి విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే హైవేలో లెఫ్ట్ సైడ్ అయితే ఉండదు మావా. సరే మరి